సార్ అలా కాదు, అలా నమస్కారం కాదు. సార్. నా పేరు సరబ చంద్రరావు సార్, మాది బాకూరు గ్రామం సార్. సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరం వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్, ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నాను నేను. మీకు సికిల్ సెల్ ఎనిమియా ఉందా? ఎనిమియా సార్. చనిపోయే లోపల మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి, పిలిపిస్తాను, కూర్చోండి సార్ పిలిపిస్తాను, కూర్చోండి. నమస్కారము పవన్ అన్న, మీ కొరకు మేజర్ పరిషత్ పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న చిన్న గుడిసెలు లాంటివి కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న పైకి, ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చారు అది నాకు, ఇచ్చానన్న. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న, పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న ఈ దీనిని నెరవేర్చి ఒక 2 రోజులు పని చేయించేస్తాం, 2 రోజులు చేయిస్తాం. సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్, చెప్పండి అమ్మా. ఎవరు ఒకళ్ళు ఇలా చూడండి, అలా కాదు. మీరు ఎవరో ఒకళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఇక్కడ ఎవరన్నా ఎవరికి ఇవ్వాలి మైక్ అనేది ఇక్కడ నుంచి చూసి చెప్పండి. అందరూ ఒకేసారి ఇస్తే ఇచ్చే వాళ్ళకి మాట్లాడు కోఆర్డినేషన్ లేదు. మీరు చెప్పండి సార్. ఓకే, ఆంధ్రుల ఆశజ్యోతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే గిరిజనుల పాలిట దైవంలా కనిపిస్తున్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఒంటూపు సుమన్ అండి, ఏఎస్ఆర్ జిల్లా ఉకుంపేట మండలం గూడా గ్రామం అండి. నేను గిరిజన స్కూల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను సార్. గత ప్రభుత్వం 1800 మంది మేము పనిచేస్తూ ఉంటే కేవలం 500 మందికి మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే అర్హత కలిగి 1200 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగానే కొనసాగుతూ ఉన్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడాను ఈ విషయమై క్రమబద్ధీకరణ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. అలాగే మా గిరిజనులకు గుండెకాయ అయినటువంటి జీవో నంబర్ 3 సార్, జీవో నంబర్ 3ని దయచేసి లాస్ట్ టైం సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. నేను జీవో నంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి అలాగే మీరు కూడాను మా యొక్క ఈ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ధన్యవాదాలు. పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారు, అది పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? అది కాదు జీవో నెంబర్ 3 ఇప్పుడు ఏ ఇయర్లో పట్టుకొచ్చారు? 2000లో తీసుకొచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులను ఉద్దేశించి. కరోనా టైంలో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సార్, లీలా ప్రసాద్ కోర్టులో వేసిన తర్వాత. ఉపాధి స్థానికంగానే గిరిజనులకు ఇవ్వాలని దానిపైనే కదా ఆ రోజు జరిగిన పోరాటం. అవును సార్, 100% స్థానికంగా ఇవ్వాలని. అవును సార్. అయితే గతంలో వైసీపీ హయాంలో అట్లా చేస్తే స్థానికంగా మనకి పెట్టుబడులు రావనే ఉద్దేశంతో ఇతర కంపెనీలకి అది వర్తించదని దానిపైన వచ్చినప్పుడు మీరందరూ ఉద్యమం చేశారు అప్పుడు. అవును సార్. అవునా? అవును సార్. ఓకే, దాని గురించి చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇప్పుడు చెప్పారు డిప్యూటీ సీఎం గారికి. తప్పకుండా ఒకసారి పరిశీలిస్తారమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మా ఎవరైతే సిఆర్టీలుగా వర్క్ చేస్తున్నామో ప్రస్తుతం డిఎస్సిలో మా పోస్టులు మినహాయించి డిఎస్సి అనేది కన్సిడర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పట్టుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్. నమస్కారం సార్. ఫోటో కింద పెట్టండి వాళ్ళ అవసరం. సార్ నమస్కారం సార్, నా పేరు పాంగిచంటి దావీదు. మాది ఇక్కడే సార్, ఈ ఊరే. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, పెన్షన్ సమస్యలు కావచ్చు, తర్వాత రోడ్డు సమస్యలు, స్కూల్ సమస్యలు ఉన్నాయి సార్. ఆ విషయాల్లో మాట్లాడదామని మరి ఒకసారి వచ్చాం. చెప్పండి. సార్ ప్రధాన సమస్య అయితే ఇక్కడ స్కూల్ సమస్య ఒకటి ఉంది సార్. స్కూల్ బిల్డింగ్ కావాలి సార్, తర్వాత డ్రైనేజ్ కాలువ, తర్వాత వీధి రేంపులు అనేది కావాలి సార్. వీధి రేంపులు సార్, సీసీ రేంపులు కావాలి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలి సార్.
మరి ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ నుండి ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి 12 మైళ్ళ వెళ్ళడానికి 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది సార్ రోడ్డు. అయితే అక్కడ రోడ్డు గ్రావిటీ రోడ్డు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వించారు, కానీ అక్కడ చిన్న అడ్డన్నది తగ్గుతుంది సార్. మాకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు సార్, కాఫీ తోటల వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అసలు దారి ఇవ్వట్లేదు. చిన్నది కార్నర్ కొడితే మాకు ఘాట్ అనేది తగ్గుతుంది సార్. ఆ విషయంలో మేము చాలాసార్లు మేము కలిసాం సార్, కానీ మాకు అసలు మా మాట వెళ్ళలేదు సార్. ఈ పక్క వెళ్తే ఓడూరు మీరు వచ్చిన రోడ్ సార్, అక్కడ ఓడూరు జంక్షన్ నుండి మధుకాకి వరకు సార్, అది కూడా అదే సమస్య సార్. మొన్న మీరు వస్తున్నారని మట్టి గ్రావిటీ తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్. చిన్నది మట్టి తీసిన మేము ఒప్పుకోము, తీయొద్దు అనేసి అక్కడ దగ్గర నుండి అసలు తీయనివ్వలేదు సార్. అందుకని మీరు వచ్చినప్పుడు రోడ్ చూసే ఉంటారు, కాలువ కూడా తీయలేదు సార్. మీరు చెప్పిన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా విన్నారు, అందువేళ కూడా ఇప్పుడు మనం కొత్తదిగా ఇది కనెక్షన్ లింక్ చేయడానికి ఒక రోడ్ శాంక్షన్ చేస్తాము. సో దాంట్లో మీరు ఈ ఫారెస్ట్ అబ్జెక్షన్స్ గురించి చెప్పారు. ఇది మనకి ఆర్ఓఫర్ అనుకున్న ఆర్ఓఫర్ అడవి హక్కులు చట్టం కింద 1 హెక్టేర్ వరకు మనం పర్మిషన్ ఇవ్వచ్చు. కలెక్టర్ పర్మిషన్ ఇది పవర్ ఇచ్చారు, మనం ఇస్తాం. సమస్య కూడా ఉంది సార్. చిన్నది స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ మీరు వచ్చినప్పుడు దారిలో మీరు చూస్తూ ఉంటారు, అది వర్షం వస్తే పడిపోయే అవకాశం ఉంది సార్, వాలిపోయి ఉంది. తర్వాత ఇక్కడ ఇంటి పక్కన ఒక స్తంభం వాలిపోయింది సార్, ఆ 2 స్తంభాలు మార్చాలి సార్. కరెక్ట్ ఇంటి పైన నుంచే లైన్ ఉంది సార్, అది అవన్నీ కరెక్షన్ చేయండి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. డేటా ఏముందో మీరు కన్సర్న్ సార్ ఇంకొకటి సార్, ఒక నిమిషం, మీకు ఎవరైతే ఉందో పంచాయత్ సెక్రటరీకి పంపించండి. అలాగే సార్. తర్వాత ఇంకొకటి సార్, ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మా గ్రామం ఫారెస్ట్ గ్రామంగానే ఎప్పటి నుంచి ఉంది సార్. అయితే మాకు ఈ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలనేసి మేము అనుకుంటున్నాం సార్. మా గ్రామం తరఫున మేము మీకు ఫుల్ ఫ్యాన్స్ సార్, ఎందుకంటే మీరు రెవెన్యూ గ్రామంగా మారుస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. అలాంటివి మా పంచాయతీలో చాలా గ్రామాలు ఉన్నాయి సార్, సుమారుగా 11 గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాలు కూడా మీ పీటీస్ గ్రామాలే సార్. ఇది ఓన్లీ ఫారెస్ట్ విలేజెస్ ఇన్ ఎన్క్లోజర్, టోటలీ కంప్లీట్లీ ఫారెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఓన్లీ ఆర్ఓఫర్ పట్టాలే ఉంటుంది, సొంత పొలం ఏమి ఉండదు. అండ్ wherever there is a private land holding, we can declare as a revenue forest land, completely forest land. సార్ రేషన్ విషయంలో పీటీస్ కేసు, అదే మా కేసు సార్, పీటీస్ సార్ మేము. అయితే పీటీజులో అందరికి 35 కేజీలు రైస్ వస్తుంది సార్, కొన్ని కుటుంబాలకి రావట్లేదు సార్, 35 కేజీలు రావట్లేదు. అలాంటివి కూడా కొద్దిగా చూడండి సార్. తర్వాత ఇలాంటి సమస్యలు ఉన్న పీటీఎస్ గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్, అవి కూడా మీరు ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి పరీక్షించి చూస్తారని అనుకుంటున్నాను. రేషన్ రైస్ విషయంలో మన పీవీటీజీ గ్రామాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇచ్చేస్తాం, 100% ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోల సిలిండర్ ని కూడా 14 కిలోల సిలిండర్ గా మార్చాం. మాకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. తర్వాత మీరు మా దగ్గర రావడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా మా ఊరిని విజిట్ చేసినట్టు లేదు సార్, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఎమ్మెల్యేలు అయితే మేము పక్క నుండి వెళ్ళి అడిగినప్పుడు నందిగర గ్రామం ఎక్కడుందని కూడా వాళ్ళకి తెలియదు సార్. ఓట్లు అడగడానికి వచ్చారా? ఓట్లు అడగడానికి అయితే వచ్చారు, కానీ సార్ మేము సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి చెప్తేనేమో ఓట్లు అడగడానికి వచ్చారా? వచ్చారు సార్, ఓట్లకి అయితే వచ్చారు, కానీ సమస్య తీసుకెళ్తేనేమో మీ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నారు సార్. మీరు రావడం చాలా సంతోషం సార్, మేము మీకు చాలా పెద్ద అభిమానం సార్. చాలా థ్యాంక్స్ సార్ మీరు రావడం. మీరు మాట్లాడతారమ్మా?